మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. 6 నెలల పాటు చాలా డిపార్ట్మెంట్లకి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు జీతాలు అందల, పెన్షన్లు కూడా 1వ తారీఖు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పులు చేసి జనాలను ఎత్తున పెట్టిపోయాడు మహానుభావుడు. పోతా పోతా రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏంటంటే 10 లక్షల కోట్ల అప్పులు. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంకా జీతాలు కూడా ఇవ్వలేరు అని ప్రజలు అనుకున్నారు. ఇలాంటి కష్ట పరిస్థితిలో చంద్రబాబు గారు ఏ విధంగా నెట్టుకొస్తారా? 10 లక్షల కోట్ల అప్పుల్లో మన రాష్ట్ర బడ్జెట్టే 3 లక్షల కోట్లు. మరి ఏ విధంగా ఈ 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చడానికి ఎంతకాలం పడుతుంది? ఈ విధంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గాడిలో పెట్టి ఓ పక్క ప్రతి నెల అప్పులు చెల్లిస్తున్నారు, ప్రతి నెల వడ్డీలు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు, అప్పులు ప్రతి నెల తీరుస్తూనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇచ్చారు. పేదలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం మీలో ఎంతమంది చేశారు? ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీ బస్సు ఉచితంగా ఎక్కినటువంటి వాళ్ళు అందరు ఎక్కారు కదా. ఓసారి చంద్రబాబు గారు గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయండి. మన మహిళలకి, మన సోదరిమణులకి రాష్ట్ర వ్యాప్తంగా ముందు ఒక జిల్లాకి, ఎన్నికల ముందు ఒక జిల్లాకే పరిమితం, జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఉచిత బస్సు అని చెప్పి హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళే అవకాశం కల్పించడం అనేది వారి ఉదార స్వభావానికి నిదర్శనం. 250 రూపాయలు పెన్షన్ పెంచారు. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత ముంచేశారు. 250, 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. దోచుకోవడం మాత్రం, వేల కోట్లు దోచుకోవడం మాత్రం ప్రతి నెల చేశారు. కానీ పేదవాడికి ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు పెంచే పెన్షన్ 5 సంవత్సరాలు చేశారు. కానీ చంద్రబాబు గారు ఎన్నాళ్ళలో చేశారమ్మా? మొదటి నెలలో ఏకదమ్మన 1 నిమిషంలోనే రాష్ట్రం మొత్తం అమలు చేశారు చంద్రబాబు గారు. మొదటి నెల నుండే 1000 రూపాయల పెన్షన్ పెంచారు, 3000, 4000 చేశారు. దివ్యాంగులకి పాత 3 నెలలు కూడా, ఏప్రిల్, మే, జూన్ కూడా ప్రభుత్వం రాకముందు 3 నెలలు కూడా కలిపి 1000 రూపాయలు పెంచి ప్రజలకు ఇచ్చారు. దివ్యాంగులకు 3000 పెన్షన్ 6000 చేశారు, రెట్టింపు చేశారు. మరి ఈ విధంగా సూపర్ 6 పథకాలు అన్నదాత పేదవాడికి, ఎస్సీకి కానీ, బీసీకి కానీ, ఎవరికైనా, ఏ రైతుకైనా అరెకరం పొలం ఉన్న సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడిగా ప్రభుత్వం అందిస్తుంది. అన్నదాత సుఖీభవ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఇలాంటి గొప్ప పథకాలు అమలు చేసి 70,000 కోట్ల రూపాయలు పేదల కోసం సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాన్ని కోరుతున్నాను. ఇలాంటి మంచి ప్రభుత్వాలు 10 కాలాల పాటు ఉంటే ఈరోజు 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. మాటలా 23 లక్షల కోట్లు పెట్టుబడులు రావటం వైసీపీ పాలనలో. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, 10 సంవత్సరాలు టీచర్లు ఉద్యోగాలు ఇస్తామని ఏది చేయలేకపోయారు. ఒక్క టీచర్ ఉద్యోగం ఇవాళ 5 ఏళ్లలో స్కూల్లో పిల్లల టీచర్స్ లేక పిల్లల చదువుకి ఇబ్బంది పడితే ప్రభుత్వ పాఠశాలలో 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవాళ. పరిశ్రమలు పక్క రాష్ట్రాలు మారిపోయినాయి, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి ప్రైవేటు సెక్టర్లో. కానీ ఈరోజు చంద్రబాబు గారు వచ్చినాక లోకేష్ గారు దేశ విదేశాలు వెళ్ళి 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనివల్ల రానున్న 3 సంవత్సరాల్లో మొత్తం 23 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి.